దేవుని నామం మనకు శుభం, దేవుని నామం మనకు దీవెన, దేవుని నామము సమస్త మేలు మనకు. దేవుని నామమే మనకు గొప్ప భాగ్యం. ఎంత మంచిది, చాలా మంచిది. ఈ సమయమున ప్రేమనులారా, దేవుడు మనకు తెలిసే వాక్యముని మేలు పొందాం. దేవుని వాక్యమే మనకు మంచిది, చాలా మంచిది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 3వ వచనం వరకు బిగ్గరగా నిదానించి చదవాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 3వ వచనం వరకు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి. మంచిది. ప్రార్థన చేస్తా ప్రేములారా. అయ్యల తండ్రి, స్తోత్రం నారా, మన రాజ్యం మాకు అనుగ్రహించారు. ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా స్తోత్రం తండ్రి. మన నామం కొనియాడే భాగ్యం ఇచ్చారు. స్తోత్రం తండ్రి. మీ వాళ్ళ నామం జీవంగల సంఘం సిమెంటు నగరంలో మీరు స్థాపించి పరిచర్య జరిగిస్తున్నారు. స్తోత్రం తండ్రి. ఇంతవరకు చేసిన మేలు వాటికి స్తోత్రం తండ్రి. పక్షాన నిల్చున్న నేను బలహీనుని బలపరచాలి, వాక్శక్తి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ ప్రియకుమారుడైన మారాసుకుంటే యేసు ప్రభు మహిమలను బట్టి స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయమున కొద్దిసేపు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనం విందాము. రాత్రికాల సమయంలో దేవుడు మనకు వేసేది వాక్యం ఏంటంటే, దూతలు ఎలాంటి వారై ఉండారు అనేది సబ్జెక్ట్. దూతలు ఎలాంటి వారై ఉండారు అనేది మనకు దేవుడు తెలియజేసేది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 3వ వచనం వరకు చూసుకుంటే అక్కడ రాయబడింది ఏమని, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ప్రభు అతి ఉన్న సింహాసనమున ఆసీనుడైనట్టు రాయబడింది. అయితే కింద రాయబడింది, ఆయనకు పైగా ఎవరు నిల్చుండారు? చెరూబులు అన్నాడు. అంటే కింద మహాదూతలు అని రాయబడింది. వారు ఏం చేస్తున్నారంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండిందని గాన ప్రతిగానముతో అక్కడ పొగిడినట్టు చూస్తున్నాం దేవుణ్ణి. ఎంత మంచిది. ఇదే మాటలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడింది. అక్కడ 4 జీవులు, ఇక్కడ చెరూబులు అంటే యెషయా గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో 4 జీవులు, అక్కడ భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న సర్వాధికారి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక వారు రాత్రి మగులు చెబుతున్నట్టు రాయబడింది. రాత్రి మగులు, రాత్రి మగులు అంటే 24 గంటలు. 24 గంటలు ఇదే పని వాళ్ళకు.
మనకైతే ఎన్నో పనులు 24 గంటల్లో 24 గంటలు ఎన్నో పనులు. ఏమన్నా 24 గంటలు ఎట్లా పనులు మనకు? రాత్రి నిద్రపోతానులే అనొచ్చు. కొంత నిద్రపోకుండా దూడి చేస్తున్నారు. ఏమన్నా చేయలే సిమెంట్ నగర్ రాత్రి కూడా నిద్రపోతున్నారు. రాత్రి కూడా వాళ్ళు పని చేసే వాళ్ళు ఉన్నారు, పగులు కూడా పని చేసే వాళ్ళు ఉన్నారు. సరే 24 గంటలు చేయకపోవచ్చులే. మొత్తానికి ఇక్కడ సరే మనం వాక్య సబ్జెక్టు వచ్చాం, ఎందుకంటే ముందు ఉంది ఇది. మొత్తానికి ఏంటంటే యెషయా గ్రంథములో అక్కడ ప్రభు ఈ లోకానికి రాకముందుకు అక్కడ యెషయా భక్తుడు చూస్తున్నాడు ఆయనను మహిమలో ఉండి. ఈ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ కూడా శిశుడైన యోహాను మహిమలోనే ప్రభువును చూస్తున్నాడు. అక్కడ ఈ యెషయా అనే భక్తుడు ప్రభు ఈ లోకానికి రాకముందుకు చూస్తున్నాడు. ఇక్కడ ప్రకటనలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిపోయినాక శిష్యుడైన యోహాను చూస్తున్నాడు. యెషయా గ్రంథంలో రాకమునుపు, ప్రకటనలో వచ్చిపోయినాక అక్కడ ఆ భక్తుడు చూస్తున్నాడు, ఇక్కడ ఈ భక్తుడు చూస్తున్నాడు మహిమలో. అయితే మనం పెట్టుకునే పాఠం లేకొచ్చాం. ఏంది? దూతలు ఎలాంటి వారై ఉండారు? ఇక్కడ దూతలు ఎలాంటి వారై ఉండారు? ప్రభువును ఆరాధించేవారుగా ఉన్నారు. ఆరాధించేది, పొగడము, స్తుతించడము ఇవెల్లా దాంట్లోకి వస్తాయి. దూతలు ఎలాంటి వారై ఉండారంటే ప్రభువును ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. ఎంత మంచిదో చూడండి. చాలా మంచిది. దూతలు ఆరాధించేది గ్రేట్, తిరగలేదు వాళ్ళు ఆరాధించేది. వాళ్ళు ఆరాధించేది చాలా గొప్పది దూతలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతనాన్ని కొనియాడుతున్నారు, ఆయన పరిశుద్ధతనాన్ని పొగుడుతున్నారు, ఆయన పరిశుద్ధతనాన్ని వాళ్ళు ఎంతగానో అంటున్నారు. అది ఎంత మంచిదో చూడండి. మళ్ళా దూతలు ఆనాడు ఆరాధించేవారు, ఈనాడు మనము ఆరాధించేవారం. మళ్ళీ ఆరాధిస్తున్నారా? ప్రభు దినమున అనగా ఆదివారం దినమున, ప్రభు దినమున ఆదివారం దినమున ప్రభుని ఆరాధిస్తున్నారా? ఎగరగొడుతున్నారా? అప్పుడు ఎగరగొడితే ప్రాణం పెట్టిన ప్రభును, రక్షించిన ప్రభును, మహిమలో నువ్వు ఉండాలని నీ పేరు రాసిన ప్రభును నువ్వేం అర్థం చేసుకున్నట్టు ఆలోచన చేయి. నువ్వేం అర్థం చేసుకున్నట్టు? ప్రభు కంటే మించింది పొలం లేదు, ఎండి లేదు, బంగారు లేదు, రూపాయలు లేవు, మేడ మీద లేవు, వాహనం లేవు, ప్రాణం లేదు, కార్యాలు కూడా లేవు, ఏది లేదు. మళ్ళీ ఆలోచన చేయరి. ఏ ఒకటి లేదు. ఆయనను మించింది ఈ భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యచంద్రులు లేవు, నక్షత్రం లేవు, ఏది లేదు. ఏది లేకుంటే మళ్ళీ నువ్వేం అర్థం చేసుకున్నావు ప్రభును? ఏం అర్థం చేసుకున్నావు ప్రభును? అలా ఆలోచన చేయరు. నేను బనగానపల్లెకు ప్రభును ఆరాధించడానికి వెళ్ళాలా? నేను బనగానపల్లెకు ప్రభును ఆరాధించడానికి వెళ్ళాలా? నా భార్య ఏదో ఆలస్యం చేసి ఉంటుంది, ఆలస్యం చేసి ఉంటుంది. ఆ మంచి రమ్మంటే ఇంకా వచ్చి ఉంటుంది. ఇంకా నేను సైకిల్ ఎక్కి పోవాలా.
కూర్చుంటుంది. ఇంకా నేను సైకిల్ మీద 4 కిలోమీటర్లు తోకుతుంటే సైకిల్ ఇటు అంటుంటుంది. మంచి అంటుంటుంది అని కానీ నిమ్మని అని. ఎందుకంటే టైం ప్రభుని ఆరాధించేది ఏడ దాటుకొని పోతుందో అని. ప్రభుని ఆరాధించేది ఏడా దాటుకొని పోతుందని నేను అట్లా బుస పోసుకొని పోయి ఆరాధిస్తుంట. మళ్ళా ఉందే రక్షణ పొందినాక దేవుని ఆత్మను కలిగినాక ప్రభుని ఆరాధించలేకుండా ఉండలేవు, చేత కాదనని నేను నొక్కి చెప్తుండా. రక్షణ పొందినాక దేవుని ఆత్మను కలిగి ఉంటే ప్రభును ఆరాధించలేవు. అది ఎంతదైనా కానీ నీ ముందుకు వచ్చే దాన్ని పక్క పెట్టొచ్చావు ఖచ్చితం. అది పోతుంది అంటే దానికంటే మించింది ఇచ్చాడు దేవుడు. అంతా ఆయన చేతులు ఉంది కదా, అంతా ఆయన చేతులు ఉంది కదా. అందుకే ప్రభువును ఆరాధించే విషయంలో స్వతంత్రం కలిగి ఉండాలి. ఇరుకుపోయి పనులలో పెట్టుకోకూడదు దేవుని బిడ్డ. నేను చెప్పేది ఆ తిమోతి పత్రికలు కూడా ఉంది కూడా. ఈ జీవనోపాయంలో అన్న చిక్కులుకో పోవద్దు అని తిమోతి పత్రిక రాడింది. చిక్కులుకో పోవద్దు దేవుని బిడ్డ. చిక్కులుకో పోతే ప్రభుని ఆరాధించడానికి ఆదివారం రాలేవు, కూడికలు కూడా రాలేవు, సవాసానికి రాలేవు, ప్రభు కార్యాలకు కూడా రాలేవు. మొత్తానికి అనుకో ఏమిటికి రాలేవు. దేవుని సంబంధం వినేది ఇరకపోయి పనులు పెట్టుకోకూడదు. ఒకవేళ సొమ్ము ఎక్కువ వస్తుందిలే అని అనుకునేవానుకో, అంతగాని సొమ్ము ఎక్కువ ఇస్తాడు కదా ఆయన. నీకు కావాల్సింది ఆయన చేతులు ఉన్నాయి కదా. అందుకే ప్రభుని ఆరాధించేది ఖచ్చితంగా వచ్చి తీరాలా, వెనకాడకూడదు అని మనవి చేస్తాడ. వచ్చి తీరాలా. అదిగాక ఈడ ఆరాధన ఎన్ని గంటలకు నాకు తెలియదు, కానీ మా సంఘంలో 10 గంటలకు ముందుగానే వచ్చి తీరాల. ఒక 5-6 నిమిషాలు ఉండగానే, ఒకవేళ 10 నిమిషాలు ఉండగానే వచ్చి తిన్నా మంచిది. మనకంటే ప్రభు ముందుగా ఉన్నాడు కదా. ఎవరున్నారు మనకంటే ముందు? ప్రభు ఉన్నాడు. సృష్టికర్త అయిన ప్రభు ఉంటాడు కదా. మనకంటే ముందు లేట్ అయ్యి వస్తావా? కొందరైతే ఎప్పుడు వస్తారు? పాట పాడేటప్పుడు వస్తారు, స్తోత్రాలు చెల్లిస్తూ వస్తాడు, రొట్టిస్తప్పుడు వస్తారు. ఏం అర్థమైంది నీకు? ఏ పనులలో పడి నువ్వు రావా? ఏ భయం లేదా? అదే నీ ఉద్యోగానికి అయితే లేటు పోతావా? ఎంత భయం! బరబర పోతావే. ఎన్నో పక్కకు పెట్టి పోతారా లేదా? ఖచ్చితంగా పోతారు. మళ్ళీ ప్రభుని ఆరాధించేందుకు ఆలోచన చేయరి, గమనించని, మనసులో పెట్టారు. ఒకనాడు తల దించుకునే పరిస్థితులు వస్తాయి చూడరి. నేనంటే మీకు లెక్క లేదా? మనిషి నీకు లెక్కనా? మనిషి లెక్కనా దేవుడి లెక్కనా? ఆలోచన చేయరి. దేవుడే లెక్క ఉండాలా, మనిషి కాదు. మనిషి ఈ పొద్దు ఉంటారు, రేపు పొద్దున పోతాడు. దేవుడైతే ఈ పొద్దు ఉండి రేపు పొద్దున ఓడా ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు, జాగ్రత్త. అందుకే ఈ యొక్క రాత్రికాల సమయంలో గమనించాలి. ప్రభుని ఆరాధించడానికి ముందుకు రావాలి. నువ్వు ఖచ్చితంగా ముందుకు రావాలా. ఎప్పుడు ఇక్కడ బల్ల పెట్టంతోలికే రావాలా. ఆరాధన సాటు దాంతోలిగా కూడా ముందుగానే ఉండాలా. అప్పుడు నీ హృదయం ప్రభుని ఆరాధించడానికి బాగుంటుంది. నువ్వు అప్పుడప్పుడు వచ్చిననుకో మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి చివరికి ఆమెలు కూడా చెప్పవు, సూత్రాలు చెప్పిప్పుడు. మా సంఘంలో ఉన్నారు కొందరు, మీ సంఘంలో కూడా ఉండొచ్చునేమో అనుకుంటా, నాకు తెలియకపోవచ్చు. మొత్తానికి అంటాడా ఇప్పుడు సంఘాలలో ఉంటున్నారు. ఏం నిద్రపోతున్నారా, ఏదో ఆలోచన చేస్తున్నారా? రొట్టె ఇస్తప్పుడు ఆమెలని సూత్రాలు చెప్పినప్పుడు మొత్తానికి సూత్రాలు చెల్లించి రొట్టె ఇచ్చినప్పుడు ఆమెలని చెప్తారు ఆ రొట్టె కార్యక్రమ విషయంలో. కానీ వీళ్ళేమో మొత్తానికి ఆమెలని కొందరు చెప్పరు. ఆయన ఏమో ఆమెలు చెప్తే ఈయన ఆమెలు. అందుకే జాగ్రత్తగా ఉండాలా. నేను ప్రభుని ఆరాధించడానికి వచ్చినాను, నా మనసు ప్రభు ఎందే ఉండాలా. ఆ తలంపులు ఆ ప్రభుని గురించే ఉండాలా. నా హృదయము ఆయన గురించి నిపుణులు ఉండాలా అనేది ఉండాలా. అది బాగుంటుంది. అందుకే ప్రభుని ఆరాధించే విషయంలో తప్పిపోవా కానీ మనవి చేస్తాడ.
రెండోది చూసుకుందాం ప్రేమలారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చదవరి బిగ్గరగా నిదానించి, నాకు ఎన్నికలు తక్కువ కాబట్టి. మత్తయి సువార్త ఎవరైనా కానీ చదవచ్చు గట్టిగా. 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. మంచిది. ఇక్కడ దూతలు ఎలాంటి వారే ఉండారు? పరిచర్య చేసిన వారుగా ఉండారు. ఎవరికి? యేసు ప్రభుకు. అలాగనే దూత ఎవరికైనా పరిచర్య చేసిందే అంటే ఏలియాకు చేసింది. 1వ రాజులు 17వ అధ్యాయంలో మనం చూస్తే దూత పరిచర్య చేసింది ఏలియాకు. అక్కడ మనం చూస్తాం. మళ్ళీ పరిచర్య ఎంత గొప్పదో చూడాలి. చాలా గొప్పది. అందుకే దూతలు చేశారు. ఇంకా మనం ఎట్లా ఉన్నాము? పరిచర్య చేయనికి గమనించాలా. ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడ చూసి ఎవరిని చూస్తాం? అబ్రహామును చూస్తాం. అబ్రహాం కూడా వచ్చిన దూతలకు పరిచర్య చేశాడు. అందుకే ఆశీర్వాదం వచ్చింది. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతును చూస్తాం. లోతు కూడా దూతలకు పరిచర్య చేశాడు. ఎంత మంచిది. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వాళ్ళు ఎరగకనే చేసినారు దూతలకు అని ఆడ రాయబడింది. దూతలని వాళ్ళకి తెలియదు. దూతలు అనేది వాళ్ళకి తెలియదు. దూతలకు చేశారు వాళ్ళు పరిచర్య. ఎంత అసలు మంచిదో చూడాలి. దూతలకు చేశారు వాళ్ళు పరిచర్య. ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయము అక్కడ చూసుకుంటూ పోతే ఆ 14-15వ వచనంలో 14లో యేసు ప్రభువు పేతురు అతను బాగు చేశాడు. అయితే ఆమె ఉపచారం చేసాను అని రాయబడింది. అంటే పేతురు అత్త పరిచర్య చేసింది. లూకాసు వార్త 8వ అధ్యాయంలో అట్లా చూసుకుంటూ పోతే కొందరు స్త్రీలు తమ ఆస్తితో పరిచర్య చేసిరి అని రాయబడింది. ఉపచారం అని రాయబడింది, కానీ పరిచర్య ఉపచారం రెండో ఒకటి అని నేను మనవి చేస్తాను. ఆస్తితో 1 కొరింథీ 16వ అధ్యాయంలో చూసుకుంటూ పోతే చెప్పని ఇంటి వారు కూడా పరిశుద్ధులకు పరిచర్య చేసిరి అని రాయబడింది. మళ్ళీ మనం చేస్తున్నామా? హెబ్రీ 6:10లో రాయబడింది, మనం పరిచర్య చేసే దేవుడు మరుసటకు అన్యాయస్తుడు కాదు, మనకు ఫలమీయనికి ఖచ్చితంగా ఫలం ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. అందుకే మనం ఎట్లా ఉంటామో ఆలోచన చేయాలి. పరిచర్య ఖచ్చితంగా చేయాలి. పరిచర్య చేసే గొప్పవారవుతారు. పరిచర్య చేసిన దీవించబడతారు. పరిచర్య చేసే మేలు పొందుతారు. పరిచర్య చేసే వాళ్ళకు ఫలం కూడా వస్తుంది ఖచ్చితం. యేసు ప్రభువే పరిచర్య చేశాడు ఈ భూలోకానికి వచ్చి. ఇంకా మనమెంత ఆలోచన చేయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చెప్తుంది ఆయన చేసిన పరిచర్య. 4 సువార్తలు చెప్తున్నాయి. మళ్ళీ మనం పరిచర్య చేసే విషయంలో ఎంత ఉండాము. నెల్లూరులో ఒక అక్క ఉంది, అర్ణ అని. ఆ అక్క నన్ను సొంతం అన్న లెక్క చూసుకుంటారు. నేను అక్కడక్కడ పత్రికలు పంచుతా. నేను జాన్లే గారు ఆ ఇంటికి పొంగ పరిచయం తెలుసబడింది. ఆ ఇల్లు పత్రికలు వంచిపోతే
ఆ యొక్క మొత్తానికి వచ్చేసి తిరమని బంగపోతుంది, బట్టలు ఉతుకుతుంది, నీళ్ళు కావి పెడుతుంది, ఎంతో అసలు సొంతం అన్న లెక్క చూసుకుంటుంది. నన్ను అంత ప్రేమించింది ఆ యొక్క. బీదోళ్ళు వాళ్ళు, చాలా బీదోళ్ళు. వాళ్ళు చేసుకుంటే తినాలి, లేవట్లేదు అట్టాడు పరిస్థితులు. కానీ ఒక ఆయన వచ్చాడు పెళ్లి చేసుకోనికి. ఆయన హెడ్ మాస్టర్, అంత చదువు చదివినాడు, హెడ్ మాస్టర్ కూడా చేశాడు ప్రైవేటులో. అయితే ఆయన వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, ఇంటి వాళ్ళు, మా అమ్మాయిని పెళ్లి చేసే అప్పు ఉంది, ఏం చేయాలా అంటే, ఉదయం వచ్చాగానే డబ్బులల్లా అప్పు కట్టుకోవచ్చు అనింది. ఉదయం వచ్చి ఆ అమ్మకు, అరుణ అనే అమ్మకు అప్పు కట్టుకోవచ్చు, అంతవరకు మీకే అన్నాడు. ఇప్పుడు ఎంత మంచి భర్తను, మళ్ళీ ఆ యొక్క కంటే ఆయనే బాగున్నాడు. అది దేవుంది ఆ యొక్క కూడాడా. ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైనాక ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చింది ఆ యొక్కకు సంతానం. మళ్ళా ఆ తర్వాత సంఘం, కారు. ఇవెలా చూడే ఎంత పెరిగినారు బీదోళ్ళు. అంత స్థాయికి ఎంత పెరిగినారు? పరిచర్యలో హృదయపూర్వంగా, యథార్థంగా, భక్తిగా, శ్వాసంతో వేసినందుకు ఆ యొక్క అంత డెవలప్ అయిపోయింది. ఏం ఇప్పుడు సేవకులు కష్టపడి పరిచర్య చేస్తుంటారు, వాళ్ళకు చిన్నది ఇచ్చిన కానీ అది దేవునికి ఇచ్చినట్టే. ఏది నీళ్ళు ఇచ్చినా దేవునికి ఇచ్చినట్టే, పెట్టినా దేవునికి ఇచ్చినట్టే. ఏం చెప్పేది కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది ఆ మాట. నాకు దాహం అయితే మీరు నీళ్ళు ఇచ్చిరి, నాకు ఆకలి అయితే మీరు అన్నం పెట్టిరి, నేను శిరసాలు అంటే చూడవచ్చురి, నేను బిగంబరిని అయితే నాకు వస్త్రం ఇచ్చిరి అన్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీతిమంతులు, ప్రభువా మీకు ఎప్పుడు చేసి మీ ఇదల్లా అంటే, ఈ నా సహోదరునికి చేశారు కానీ అది నాకు చేసినట్టే అన్నాడు. ఈ నా సహోదరునికి చేశారు, అది నాకు చేసినట్టే అన్నారు. అట్లా దేవుని బిడ్డలకు ఎవరికైనా కానీ సాధ్య వరకు చేర్చగినా అది దేవునికి చేసినట్టు, అది గుర్తు పెట్టుకోవాలమ్మా. అందుకే పరిచర్య సాధ్య వరకు నేను చేస్తా. ఒకప్పుడు ఎంతో పరిచర్య చేసినా నేను. పరిచర్యలోనే ఇంత వాడిని అయిపోయినా. ఏమంటే బలహీనంగా ఉన్నాను కాబట్టి చాలా కష్టంగా ఉంది పరిస్థితి. మాటలు ఇంకా ఇప్పటికి కూడా మింగుతుండా, అందుకే అది శక్తి తగ్గిస్తున్నాయి. అయినా దేవుని దయల బట్టి అట్నే సాగిపోతుండా. పత్రికలు పంచేది కానీ చాలా వరకు చేతనంత వరకు నేను పరిచర్య చేసే విషయంలో ఉంటా. ఎందుకంటే ఫలము పోగొట్టుకోవద్దు, ధన్యత పోగొట్టుకోవద్దు, మెప్పు పోగొట్టుకోవద్దు. అందుకే పరిచర్య విషయంలో ముందుకు రారి, ఫలం సంపాదించుకోరి. మూడోది ప్రేమనులారా, లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం వరకు చదవరి. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం వరకు బిగ్గరగా చదవరి. అయితే ఆ దూత భయపడకరి, ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవారు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. మంచిది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు పుట్టినాడు. పుట్టినది ప్రభువు దూత ఎవరికి ప్రత్యక్షమైంది అంటే కాపరులకు ప్రత్యక్షమయ్యి, నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే ఆనవాడు, ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు అని ప్రకటించింది. అంతవరకు చాలే. అంటే ఇక్కడ దూతలు ఎలాంటి వారే ఉన్నారు? ప్రకటించిన వారుగా ఉన్నారు ప్రభుని గురించి. మళ్ళీ మనం ఎట్లా ఉందాం? లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా దూత ప్రకటించింది. అక్కడ మనం 2 సార్లు చూస్తాం దూత ప్రకటించినది. దూతలు అక్కడక్కడ ప్రకటించినది మనం బైబిల్ గ్రంథంలో ఆడాడ చూస్తాం. అందుకే ఈ సమయం మనం ఎట్లా ఉండాం? ఆనాడు దూతలు, ఈనాడు మనమే దూతలం. బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనం ప్రకటిస్తున్నామా ప్రభుని గురించి? మార్క్స్ వార్త 16:15 ఏముంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటిస్తారు అని రాయబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమనేట్టు మనం చూస్తున్నాం. మళ్ళీ ఎంతవరకు మనము ప్రభు ఆజ్ఞను గైకొంటున్నాం? ప్రభు ఆజ్ఞకు ఎంతవరకు లోబడుతున్నాం? ప్రభు ఆజ్ఞాపించాడు ప్రకటించమని, మనము ఖచ్చితంగా ప్రకటించేవారిగా ఉండాలి. ఖచ్చితం. ఆ భారం మన మీద ఉంది. ఓ మాట చెప్తా. సువార్త ప్రకటించకపోతే గిన ఖచ్చితంగా మనము కిరీటాలు పోగొట్టుకుంటాం. సువార్త ప్రకటించకపోతే జీతం పోగొట్టుకుంటాం. అది ముఖ్యం. అందుకే ఆనాడు అపోస్తులైన పౌలు, పేతురు, యోహాను, ఆంద్రేయ మొదలైన వారు ఇల్లు నిలిచబెట్టారు, కుటుంబం నిలిచబెట్టారు, కులం నిలిచబెట్టారు, పని నిలిచబెట్టారు, అన్ని నిలిచబెట్టారు. అవమానాలు సువార్త నిమిత్తం అన్నీ భరాయించారు. మనం చూస్తాం. ప్రభుని గురించి ప్రకటించడానికి అన్ని సవెట్టిపోయి రాళ్ళ దెబ్బలు తిన్నారు, నిందించబడ్డారు, తాగనీకి నీళ్ళు ఇబ్బంది పడ్డారు, తిన్నీకి ఇబ్బంది పడ్డారు, కనకనికి ఇబ్బంది పడ్డారు, అన్ని చోట్ల ఇబ్బంది పడ్డారు. చివరికి ప్రభు నిమిత్తం అనగా సువార్త నిమిత్తం హతసాక్షులైపోయి మహిమకు చేరారు. ఎంత మంచిది! మనం ఎంత సుఖపడుతుంటాం సువార్త ప్రకటించే విషయంలో ఉండడానికి. అంత చెప్పాలంటే చాలా ముందంజేయనికి కొందరికి ఉరువు చేత కాదు, పనులు చేయడానికి చేత అవుతుంది, మాట్లాడడానికి చేత అవుతుంది, అక్కడిక్కడ తిల్లడానికి చేత అవుతుంది, ఎన్నిటికో చేత అవుతుంది. కానీ స్వార్థ ప్రకటించడానికి చేత కాకున్నది చాలామందికి. అది ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. నిజం. ప్రాణం పెట్టే దేవుని గురించి ప్రకటించలేకపోతే ఎట్లా? ఆలోచన చేయరు. ఖచ్చితంగా ప్రకటించాల. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చూసుకుంటూ పోతే అక్కడ పౌలు అన్నాడు, సువార్త ప్రకటించకపోతే నేను రుణస్తుని అన్నాడు. సువార్త ప్రకటించకపోతే రుణస్తుని అన్నాడు. అంటే బాకీ పడతావా సువార్త ప్రకటించకుండా? ఆలోచన చేయి. ఎంతవరకు నాకు తెలియదు కానీ ఒక మధ్య వచ్చి సువార్త చెప్పేదట. ఎంత మంచిదో చూడాలి. మన సువార్తని చెప్తున్నావా? మా అమ్మకైతే అమ్మ ఊరికే బిచ్చం పెట్టాకు, సువార్త చెప్పి బిచ్చం పెట్టు అంటే నేను. అది మంది కాదు కదా, అది దేవుంది అంట. నేను ఎవరికైనా లెక్కిస్తే గిన సువార్త చెప్పే ఇస్తా. ఒకైనా అడుగుతగిన ఖచ్చితం సువార్త చెప్పకుండా ఉండలేను. నాకు తెలిసినంత వరకులో వరకు దావన గట్టిగానే అరిసి చెప్తా. గొర్రెలు కాసుకొని పోతుంటారు కదా కొందరు తోలుకుంటా వాళ్ళకి గట్టిగానే చెప్తా. యేసు ప్రభువుని నమ్ముకోండి, పాప క్షమాపణ, ఆత్మరక్షణ, పరలోకమైన దీవెన, నిత్యం ఉండే భాగ్యం, అది సంతోషమైనది,
అది గొప్పది, అది పోట్కాకరి అని మొత్తానికి యేసుప్రభు గురించి ముందు పెడుతుంటాను నేను. ఖచ్చితంగా మేము చెప్పక మానం అన్నారు. ఎవరు? అపోస్తులు. మేము చెప్పక మానం అన్నారు. మళ్ళీ వాళ్ళని కొట్టినారు, వ్రాయబడింది. కొట్టిన కానీ పలుకుతున్నారు వాళ్ళు. మనమైతే ఆలోచన చేసుకో, ప్రభుని గురించి సువార్త ప్రకటించే ఆ ఋషి నువ్వు ఎరిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుని గురించి ప్రకటించకుండా నీ నోరు మూతపడదు. ఖచ్చితం మూతపడదు. చూడరి, ఖచ్చితంగా ప్రకటిస్తావు, మూతపడదు. కొట్లాటకైనా మూతపడవచ్చు ఏమో కానీ, ఇబ్బంది చేయనికైనా మూతపడవచ్చు కానీ నోరు. కానీ ప్రభుని గురించి ప్రకటించడానికి మూతపడచ్చుడు. ఖచ్చితంగా రోజుకు ఒకరికో ఇద్దరికో చెప్పి నువ్వు ఖచ్చితంగా సంతోషిస్తావు. అదికే సువార్త ప్రకటించాల. దేవుడు మనకు సంఘం ఇచ్చినాడంటే బాధ్యత మంది. లేదంటే అడుగుతాడు దేవుడు ఒకనాడు, ఏం చేయొచ్చువి సువార్త ప్రకటించకుండా అంటాడు. అందుకే ఖచ్చితంగా 18వ తారీఖు అంటే పోయిన నెలలో 17 గ్రామాలు మేము సువార్త ప్రకటించాం. ఇంకా ఉన్నాయి, ఇది లేదు ముఖ్యంగా. లేక ఇంకా 49 గ్రామాలు బనియానపల్లి మండలం. 49 గ్రామాలు అయితే 13,000 దగ్గర అయిపోయింది. మాది చిన్న సంఘం, ఉద్యోగస్తులు లేరు, అంతా పని చేసుకునే వాళ్ళే. ఆడికి చదువుకు నమ్మకంగా ఇచ్చారు. ఇది పెద్ద కూడా పడడంలే. నేను దాని జోలికి పోను. ఇంకా 110 రూపాయలు లెక్క నేనే తీసి పెడుతున్నా. ఎవరన్నా ఇచ్చి ఇక్కడ. ఎందుకంటే మా చిన్న సంఘం విషయంలో నేను బాధ్యత కలిగి ఉండాలి కదా, పరిచర్య చేయాలి కదా అని నేను ముందుకు ఎంతో వస్తున్నా. అది దేవుడికి తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఎట్లా ఉండాలి. ఇంకా ఈ సంవత్సరంలో ఎండలకాలం పెట్టాలని ఉందా కూడా వర్తే. దేవుడు చూస్తున్నానులే. అందుకే సువార్త ప్రకటించే విషయంలో ఉండాలా. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమని ఆయన రాయబడింది. అది యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో ఉంది, నాకు తెలిసేది. రోమా 10వ అధ్యాయంలో కూడా పౌలు అన్నాడు, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు. ఎంతో సుందరములని అని యెషయా గ్రంథంలో ఉంది. రోమా పత్రికలో సుందరములైనది అంటే మన పాదాలే సుందరమైన అంటే అది ఎంత బిరుదో చూడరి. బిరుదా కదా? సువార్త ప్రకటించే వారి పాదాలే ఆ విధంగా రికార్డ్ చేయడం గొప్ప బిరుదు. అందుకే సువార్త ఖచ్చితంగా ప్రకటించని కూడా కనీసం అంటే పత్రికని ఇయరు. అట్లా చెప్పలేకపోతే కొందరు పత్రికని ఇయరు. ఇళ్ళకాడికి వచ్చిన మా సంఘాల పత్రికలు దండిగా ఉన్నాయి. అందుకే దూతలు ఎలాంటి వారు ఉన్నారంటే ప్రభుని గురించి ప్రకటించిన వారుగా ఉన్నారు. మనం ప్రభుని గురించి సువార్త ప్రకటించాలా. 4వది చూస్తాం ప్రేమలారా. 4వది చూసుకొని ముగిస్తా తొందరగా. కీర్తన 34:7 వచనం బిగ్గరగా నిదాన్ని చదవరి, ముగిస్తా త్వరలో. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మంచిది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించను అని రాయబడింది. దూత ఎవరిని రక్షించింది లేక ఎవరిని రక్షిస్తుంది ఇక్కడ? సరే దానికి వద్దులే, మనకు వద్దులే, మన ప్రభువుని నమ్ముకున్నాం. ఇక్కడ దూతలు ఎలాంటి వారై ఉండారు? రక్షించే వారై ఉండారు, లేక కాపాడే వారై ఉండారు. అంతే. ప్రభువుని నమ్ముకునే ఆయన పిల్లల మనల్లో దూత రక్షించేదే ఉంది, కాపాడేదే ఉంది. అందుకు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ చూసి షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళని ఎక్కడేసారు? అగ్నిగుండంలో వేసారు. ఏడ్చే దూత వచ్చింది వాళ్ళ దగ్గరికి, రాయబడింది. దూత వచ్చేసింది వాళ్ళ దగ్గరికి, అనగా అగ్నిగుండంలోకి వచ్చింది, వచ్చి కాపాడింది, రాయబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
మనం చూచే దానియేలు కూడా ఎక్కడ వేయబడ్డాడు? సింహాల గుహలో వేయబడ్డాడు. అక్కడికి దూత వచ్చినట్టు మనం చూస్తున్నాం. సింహాల నోర్లు మూసింది దూత, తినకుండా దానియేలును రక్షించింది, లేక కాపాడింది దానియేలును కూడా. ఎంత మంచిది! అందుకై ఇక్కడ దూతలు ఎలాంటి వారై ఉండారంటే రక్షించేవారిగా ఉండారు, కాపాడేవారిగా ఉండారు. నన్ను కాపాడింది మొత్తానికి. పాలు మిల్క్ కింద పడుతుంటాయి అంటే పాలు పోసుకుంటే మొత్తానికి వచ్చింది. దానికి గురించి ఇప్పుడు వద్దులే, ఎందుకంటే ఇప్పుడు అది పెట్టినారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు, సమయాన్ని ముగించాలా. మొత్తానికి దూత నన్ను, లేక దేవుడు కానీ దూత కానీ నన్ను కాపాడినాడు. చాలా సార్లు దాని కింద పడుతుంటాయి, 2 సార్లు నాగం, ఒకసారి పడిగెత్తే నా మీదకి కాటేనికి తగ్గట్లున్నాయి, మరొకసారి ముందుగానేంది. చాలా అపాయాలు తప్పైనాయి. నాకే కాదు, మీకు కూడా ఉండొచ్చు అపాయాలు. కాపాడబడతటగా, రక్షించబడతటగా దేవుడు కానీ దేవుని దూత కానీ. ఇక్కడ దూతలు రక్షించేవారు, కాపాడేవారు. అందుకే దూత మన చుట్టూ ఉంటారు. భయపడకూడదు. కొందరు రాత్రిపూట భయపడతారు, వీటిపోతాను. మనం మనసులంలే భయపడతాము, కానీ దూత మన చుట్టూరు ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దూతను పెట్టాడు దేవుడు. అక్కడ ప్రమాదం ఉంటుంది, మనకు తెలియదు. దూత ఖచ్చితంగా ఆ ప్రమాదం తొలగించచ్చు, లేదంటే పోనీయకుండా చేస్తుంది. ఖచ్చితం. ఎంత మంచిది! అందుకే దూతల్లో మనల్ని కాపాడుతాడు. మంచిది. ఈ సమయం నా దేవుడు మనకు తెలియజేసిన వాక్యం ఏంది? దూతలు ఎలాంటి వారై ఉంటారు? దూతలు ఎలాంటి వారై ఉండారు అనొచ్చు. ఎలాంటి వారై ఉండారు? ఇక్కడ ఎలాంటి వారై ఉండారు? 1 ప్రభువును ఆరాధించిన వారుగా ఉండారు. 2వది పరిచర్య చేసిన వారుగా ఉండారు. 3వది చెప్పాలా, ప్రకటించిన వారుగా ఉండారు ప్రభు. 4వది మొత్తానికి రక్షించిన వారు, లేక కాపాడేవారుగా ఉండారు. దేవుడి కొద్ది వాక్యం దీవించిన కాక.